సాధారణంగా మహిళల్లో వచ్చే సమస్యలు సాధారణంగా అంటే ఏమిటంటే ఆరోగ్యంగా ఉండే మహిళల్లో వచ్చే ఇబ్బందులు. వారు ఆరోగ్యంగా ఉంటే వచ్చే ఇబ్బందులు ఏముంటాయి అంటే ఉంటాయి. అవేమిటో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎవరికైనా వచ్చే పెద్ద ఇబ్బంది ఏమిటి అంటే వయసు రీత్యా వచ్చే మార్పులకు తగ్గట్టుగా మన ఆరోగ్యాన్ని కానీ మలుచుకోకపోతే, మన ఆహార వ్యవహారాలను కానీ మార్చుకోకపోతే, మన జీవన శైలిని కానీ మార్చుకోకపోతే, మన శరీరంలో ఉన్న అవయవాల్ని పటుత్వంగా ఉంచుకోకపోతే వయసు ఇచ్చే దెబ్బకి ఎవరైనా గురి అవ్వాల్సిందే. సో అటువంటిది ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోను ఆడవాళ్ళకి ప్రొటెక్టివ్ హార్మోన్. ఎప్పుడైతే మెనోపాజ్ స్టేజ్కి వచ్చేస్తారో పెరిమెనోపాజ్ ఏజ్ నుంచే అది ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల, పెరగడం తగ్గడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఆడవాళ్ళల్లో డెవలప్ అవుతూ ఉంటాయి. ఏముంటాయంటే న్యాచురల్గా మనకి సడన్ స్వెట్టింగ్, హాట్ ఫ్లెషెస్, అంటే మనకి తెలుగులో అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలంటే అప్పుడే మంచిగా ఉన్నట్టుగా ఉండడము, 10 నిమిషాల తర్వాత సడన్గా మూడ్ డిస్టర్బ్ అవ్వడము, మంచి చలికాలంలో కూడా ఒక్కొక్కసారి సడన్గా వేడి పుట్టినట్టుగా చెమటలు పట్టినట్టుగా అవ్వడం, చిరాగ్గా ఉండడము, ఎంత పడుకున్నా కానీ నిద్ర సరిపోనట్టుగా ఉండడము, ఒక్కొక్కసారి ఎంత రెస్ట్ తీసుకున్నా కానీ బాడీ ఎంత అలసిపోయినట్టుగా ఉండడము, ఇవన్నీ మీ తప్పు కాదు, మీ శరీరంలో వయసు రీత్యా వచ్చిన మార్పుల తప్పు, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తప్పు. మరి దీనివల్ల ఇంకా ఏమేమి జరుగుతాయి అంటే ప్రొటెక్టివ్ హార్మోన్ ఎప్పుడైతే లేదో, ఆ ప్రొటెక్షన్ ఎప్పుడైతే లేదో వయసుకు సంబంధించిన ఇబ్బందులకి త్వరగా గురి అవుతాం. మొట్టమొదటిది ఏమిటంటే ఆస్టియోపోరోసిస్. అది ప్రైమరీ ఆస్టియోపోరోసిస్. మరి ప్రైమరీ అంటే ఏమిటి, సెకండరీ అంటే ఏమిటి? ప్రైమరీ అంటే ఏమిటంటే ఏ విధమైన జబ్బు లేకుండా, ఏ కారణం లేకుండా కేవలం వయసు రీత్యా రావడాన్ని ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఏదేని కారణం వల్ల, విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల కావచ్చు, మెటబాలిక్ సిండ్రోమ్స్ వల్ల కావచ్చు, తర్వాత థైరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కావచ్చు, ఫిట్స్ మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కావచ్చు, వచ్చే ఆస్టియోపోరోసిస్ని సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇంకొకటి ఏమిటంటే పెయిన్స్, ఆర్థరైటిస్. అంటే యూజువల్గా ఆర్థరైటిస్ ఎవరిలో వస్తుంది? మోకాలు ఎవరిలో ఎక్కువగా అరిగిపోతుందో, మోకాలు ఎక్కువగా ఎవరిలో నొప్పి చేస్తుందో, ఎవరైతే బరువు ఎక్కువగా ఉంటారో, ఎవరైతే బరువుకు తగ్గట్టుగా, వయసుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోరో వాళ్ళు తొందరగా ఆర్థరైటిస్కి గురయ్యే అవకాశం ఉంది. మెనోపాజ్ తర్వాత కానీ చాలామందిలో మీరు చూడండి, అప్పటిదాకా సన్నగా ఉన్న వాళ్ళు మెనోపాజ్ రాగానే బరువెక్కుతారు. తర్వాత గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చాలామంది బరువెక్కుతుంటారు. అప్పటి వరకు ఒక అమౌంట్ ఆఫ్ వెయిట్ని మోకాళ్ళు మోయడానికి రెడీ అయిపోతాయి. కానీ అనూహ్యంగా పెరిగిన బరువు వల్ల, అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిన బరువు వల్ల మోకాళ్ళు మోయలేకపోవడం వల్ల మోకాళ్ళు నొప్పి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఆర్థరైటిస్ అంటాం. దానికి తగ్గట్టుగా మనం ఎంత తొందరగా కంబ్యాక్ అయ్యాము, మోకాళ్ళని ఎంత స్ట్రెంత్ చేసుకున్నాము, ఎంత తొందరగా వెయిట్ రెడ్యూస్ అయ్యాము, ఎంత తొందరగా రెగ్యులేట్ చేసుకున్నాం మనం బాడీని అనే దాన్ని బట్టి మన ఆస్టియోఆర్థరైటిస్ అనే ఇబ్బంది మనల్ని విక్టిమ్ చేయకుండా కాపాడుతుంది. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న దాన్ని మనం సమ్మరైజ్ చేసుకుంటే ఆస్టియోపోరోసిస్ ఒకటి, ఆస్టియోఆర్థరైటిస్ ఒకటి మహిళల్లో యూజువల్గా వచ్చే ఇబ్బందులను మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎట్లా మనము అధిగమించాలి? ఎప్పుడైతే మనం మెనోపాజ్కి దగ్గరగా అవుతున్నామో, మనకి 30 నుంచి 35 ఏళ్ల వయసు దాటుతున్నామో, రెగ్యులర్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే పర్సనల్ హెల్త్. మనము న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందా లేదా, మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది విటమిన్ డి, B12, తర్వాత మెగ్నీషియం లెవెల్స్. ఈ మూడు ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా శరీరాన్ని క్రమక్రమంగా పాడు చేస్తూ ఉంటాయి. విటమిన్ డి లేదనుకోండి, మీ శరీరంలో మీరు తీసుకునే ట్యాబ్లెట్లలో ఎంత కాల్షియం ఉన్నా కానీ ఏమవుతుందంటే ఆ విటమిన్ డి లేకపోవడం వల్ల అబ్జార్బ్ అవ్వదు. అందుకనే విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్కి విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. శరీరంలో ఉండే ఎన్నో రకాల రుగ్మతల్ని కాపాడేది విటమిన్ డి. అందుకని విటమిన్ డి ప్రాముఖ్యత అంత
ఎక్కువగా మనం తెలుసుకోవాలి. ఇంక తర్వాత విటమిన్ B12. శరీరంలో న్యాచురల్గా తయారయ్యే విటమిన్ B12 కడుపులో ఉండే బ్యాక్టీరియా, దాన్ని ఆ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే విటమిన్ B12. సో స్పైసీ ఫుడ్స్ తీసుకోకుండా ఉండడము, తర్వాత సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే కడుపులో బ్యాక్టీరియా గ్రో అయిపోయేసి మళ్ళీ విటమిన్ B12 అనేది న్యాచురల్గా తయారవుతుంది. చూడండి, రూపాయి ఖర్చు లేకుండా సన్లైట్లో తిరిగితే విటమిన్ D తయారవుతుంది. సాత్వికమైన ఆహారం తీసుకుంటే B12 తయారవుతుంది. అసలు నిజంగా మనం మాట్లాడుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవితం గడపడానికే ఖర్చు చాలా తక్కువ. అనారోగ్యమైన జీవితాన్ని అంటే ఒక పిజ్జా కాస్ట్ చూసుకోండి, ఒక బర్గర్ కాస్ట్ చూసుకోండి, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ కాస్ట్ చూసుకోండి, లేదా ఈ మార్కెట్లో దొరికే ఎన్నో రకాల స్ట్రీట్ ఫుడ్స్ చూసుకోండి. ఈ వీటన్నిటి వల్ల ఖర్చు చాలా ఎక్కువ. వీటిలో వాడే పదార్థాలన్నీ పాయిజనస్, క్యార్సినోజెనిక్, తర్వాత నాట్ స్టమక్ ఫ్రెండ్లీ. ఒక కిలో బియ్యం మీరు కొనుక్కుంటే సాధారణమైన వ్యక్తులకి 2 నుంచి 3 రోజులు రావచ్చు. ఒక యాపిల్ పండు కాస్ట్ ఎంత ఉంటుంది, ఒక పెరుగు కాస్ట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మనం చూసుకుంటే ఆరోగ్యకరమైన జీవితానికి మనకి ఖర్చు చాలా తక్కువ. ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి ఖర్చు చాలా తక్కువ. అనారోగ్యకరమైన జీవితం వైపు మొగ్గు చూపాలంటే ఆ కాస్ట్, ఆ ఫుడ్కి పెట్టే కాస్ట్ చాలా ఎక్కువ. దానివల్ల వచ్చే ఇబ్బందులకి మళ్ళీ మాలాంటి డాక్టర్లని కలిసేసి అప్పుడు పెట్టుకునే ఖర్చు చాలా ఎక్కువ. అందుకని ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా వయసు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండదు. మిమ్మల్ని అంటే నన్ను కూడా నిజంగా చెప్పాలంటే. సో ఆ ఇబ్బందికి తగ్గట్టుగా మన జీవితాన్ని కానీ మనం మార్చుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఆస్టియోపోరోసిస్కి కానీ మనం గురి అవ్వకుండా ఉంటాం.